గుడ్ మార్నింగ్, నేను సుమతి. స్టార్టింగ్ మనం వరంగల్ నగరంలో జరుగుతున్న వరుస చైన్ స్నాచింగ్ల గురించి తెలుసుకుందాం. వరంగల్ నగరంలో ముగ్గురు దుండగులు గంటల వ్యవధిలో వరుసగా 2 చోట్ల చైన్ స్నాచింగ్లకు పాల్పడి ప్రస్తుతం కలకలం సృష్టిస్తూ ఉన్నారు. కాశీబుగ్గ సొసైటీ కాలనీలో తన కూతురితో ఆడుకుంటున్న ఒక మహిళ మెడలో నుంచి దాదాపు 2 తులాల పుస్తెల్ తాడ్ని లాకెళ్లిపోయారు. ఆ తర్వాత కిలా వరంగల్ క్రిస్టియన్ కాలనీలో ఫోన్లో మాట్లాడుతున్న ఒక అడ్వకేట్ ఆరోగ్యం మెడలోంచి 2 తులాల బంగారు గొలుసును అపహరించారు. చూడొచ్చు విజువల్స్ లో కూడా మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన ఫోన్ లో మాట్లాడుతున్న యువతి మెడలోంచి దుండగుడు 2 తులాల పైన తాడ్ని లాక్కొని వెళ్ళిపోయాడు. దుండగులను వెంబడించే క్రమంలో అడ్వకేట్ గాయపడ్డారు కూడా. ఈ 2 ఘటనలకు పాల్పడింది ఒకే ముఠాగా పోలీసులు గుర్తిస్తూ ఉన్నారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా ప్రస్తుతం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలనైతే ముమ్మరం చేశారు. చూడొచ్చు 2 విజువల్స్ ని కూడా. 2 ప్రాంతాల్లో వేరు చోట్ల జరిగిన ఘటనలు ఇవి. ఒకరు ఫోన్లో మాట్లాడుతూ ఉంటే లాక్కొని వెళ్ళిపోయారు. ఆయన అడ్వకేట్ వెంటనే పరిగెత్తాడు. అతని చైన్ లాక్కొని వెళ్ళిపోయిన దుండగుడి వెనకాల ఒక కింద పడిపోయి కాస్త దెబ్బలు కూడా జరిగాయి. ఇంకొక దృశ్యాలు చూడొచ్చు. ఒక మహిళ పిల్లతో ఆడుకుంటోంది, వాళ్ళ కూతురుతో ఆడుకుంటోంది. ఆ సమయంలోనే వెనక నుంచి వచ్చిన దుండగుడు ఒకసారిగా చైన్ లాక్కొని వెళ్ళిపోయాడు. ముందుగా 2 వీలర్లో వెళ్తున్నాడు చూడొచ్చు. 2 వీలర్లో వెళ్ళి ఆ వెనక్కి మళ్ళీ వచ్చి ఆమె మెడలోంచి గొలుసు లాకెళ్ళిపోయాడు. ఇంకొక విండోలో 2 చోట్ల వేరు చోట్ల వరంగల్ జిల్లాలో జరిగిన ఈ చైన్ స్నాచింగ్ ఘటనపై ప్రస్తుతం అందరూ కూడా భయపడిపోతూ ఉన్నారు. ఎక్కడ కూడా రక్షణ లేదు అని అనుకుంటూ ఉన్నారు. ఎందుకంటే చాలా నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి రోడ్లు. అటు పగలైనా కావచ్చు, రాత్రైనా కావచ్చు, ఎండ వేడిమికి ఎవరు కూడా బయటకు రావట్లేదు. ఇదే అదనంగా దుండగులు రెచ్చిపోతున్నారు. ప్రస్తుతం 2 ఘటనలు కూడా లేట్ నైటే జరిగినట్టుగా మనకు అక్కడ తెలుస్తూ ఉన్నాయి. 8 గంటల ప్రాంతంలో కొన్ని జరిగాయి. సో ఆ దృశ్యాల ఆధారంగానే ప్రస్తుతం పోలీసులు అయితే దర్యాప్తుని ముమ్మరం చేస్తూ ఉన్నారు. మహిళలు, పిల్లలు వీళ్ళందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి అని పోలీసులు అయితే విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. ప్రత్యేక బృందాలతో ఇప్పుడు గాలింపు చర్యలను అయితే ముమ్మరం చేస్తూ ఉన్నారు. నిల్చున్నాము. నేను మా బాబుని బయట తినిపిస్తామని తీసుకొచ్చిన బయటకి. ఇక్కడ నిల్చున్నాము. ఇటు సైడ్ ఫేస్ నుంచి బ్యాక్ సైడ్ నుంచి మరి ఎప్పుడు సబ్జెక్ట్ నాకు తెలియదు, కానీ 3 మెంబర్స్ వచ్చిండు. 2 మెంబర్స్ బైక్ మీద ఉన్నారు. బైక్ ఏమో అక్కడ కొద్ది దూరంలో ఆపాడు. ఒక్కడు డైరెక్ట్ రన్నింగ్ చేసుకుని వచ్చాడు. సడన్ గా తీసుకుని తిరుగుతున్నాను. మాస్క్ పెట్టుకున్నారు. మాస్క్ పెట్టుకొని ఉండి హైట్ పర్సనాలిటీ బ్లాక్ ఉన్నాడు. బాగా బ్లాక్ ఉన్నా హైట్ పర్సనాలిటీ లావుగా ఉన్నాడు. ఎంత వాల్యూ ఉంది? 3 తులాలండి టోటల్ చైనా సెట్ మంగళసూత్రం. రైట్, ఈ ఘటనకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి వేణు వరంగల్ నుంచి లైవ్ లో జాయిన్ అవుతున్నారు. రైట్ వేణు, వరుసగా 2 చోట్ల ఘటనలు జరిగాయి. పోలీసులు అయితే దర్యాప్తు జరుపుతూ ఉన్నారు. పాత ఖైదీలకు సంబంధించి, పాత నేరస్తులకు సంబంధించి ఏమైనా ఇన్ఫర్మేషన్ అందుతోందా? ఏం చెప్తున్నారు పోలీసులు? రాత్రి 8 నుంచి 9 గంటల ప్రాంతంలో ఈ గంట వ్యవధిలోనే 3 చోట్ల అటు వరంగల్ మున్సిపాలిటీ పిఎస్ పరిధిలో, ఇంతగాగం పిఎస్ పరిధిలో, హనంకొండలోని హన్మకొండ పిఎస్ పరిధిలో 3 చోట్ల ఒకే ముఠ 3 వ్యక్తులు ఒకే బైక్ పై వెళ్తూ వరుసగా చైన్ స్నాచింగ్ చేసుకుంటూ వెళ్ళిపోయారు. ప్రస్తుతం వాళ్ళ సీసీటీవీ ఆధారంగా ప్రస్తుతం వీళ్ళు ఇతర రాష్ట్రానికి చెందినటువంటి అంతర్రాష్ట్ర చైన్ స్నాచర్ల ముఠా గుర్తించారు. వాళ్ళ కోసం పోలీసులు అయితే ప్రస్తుతం 2 బృందాలు అయితే గాలిస్తున్న పరిస్థితి. ఇక గత నెల లోపల వరంగల్ పరిధి లోపల వరంగల్, నర్సంపేట, హనంకొండ ఈ 3 నగరాల పరిధి లోపల దాదాపు 23కు పైగా చైన్ స్నాచింగ్ జరిగాయి. 2వ వారం నుంచి పోలీసుల గస్తీ అధికంగా పెంచడంతో చైన్ స్నాచింగ్ ఆగిపోయాయి. కానీ మళ్ళీ ఈ నెల మొదటి వారంలో కూడా ఎటువంటి చైన్ స్నాచింగ్ నమోదు కాలేదు. ఊపిరి పీల్చుకున్న పోలీసులకు మళ్ళీ చైన్ స్నాచింగ్ సవాల్ ఇచ్చారు. 8 గంటల ప్రాంతంలోనే టార్గెట్ చేస్తూ రెక్కి నిర్వహించిన తర్వాత చైన్ స్నాచింగ్ చేస్తున్నారు. ప్రస్తుతం నిన్న రాత్రి జరిగిన ఈ 3 ఘటనల లోపల కూడా మొట్టమొదటిసారిగా మహిళల మెడలోంచి కాకుండా పురుషుల మెడలోంచి కూడా చైన్ లాక్కెళ్ళిన ఘటన ప్రస్తుతం మొట్టమొదటి కేసు ఇది. సో మహిళలు, వృద్ధులు కానీ, ఆ నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి మహిళలు కానీ, పిల్లల్ని ఎత్తుకున్నటువంటి వ్యక్తుల దగ్గర, మహిళల దగ్గరనే చైన్ స్నాచ్ చేసుకుని వాళ్ళు ఎందుకంటే వెంబడించే ప్రయత్నం చేయరు, భయపడతారు కాబట్టి సులువుగా వాళ్ళ దగ్గర చైన్ స్నాచ్ చేయొచ్చు. కానీ నిన్న ఇంటి ముందు కూర్చొని ఫోన్ మాట్లాడుతున్న అడ్వకేట్ ఆరోగ్యం కూర్చొని మాట్లాడుతుండగా తన వెనుక నుంచి వెళ్ళి 2 తులాల చైన్ తెంపుకొని వెళ్ళాం. తను పరిగెత్తి పట్టుకునే ప్రయత్నం చేసినా కూడా ఆ బైక్ పై పారిపోవడంతో వాళ్ళని పట్టుకునే క్రమంలో కింద పడి గాయాల పాలన పరిస్థితి. సో ఈ చైన్ స్నాచింగ్ వరుసగా మళ్ళీ మొదలు కావడంతో సిటీ ప్రజలు బయటికి రావాలంటే కూడా భయపడుతున్న సిచ్యువేషన్. పోలీసులు గతంలో లాగా పెట్రోలింగ్ మరింత కట్టుదిట్టం చేస్తే ఇట్లాంటి ఘటనలు
జరగవని చెప్తున్నారు. ఇక కొత్త వ్యక్తులు ఎవరైనా కాలనీ లోపలికి వస్తే తమకు సమాచారం ఇవ్వాలి, లేకుంటే అప్రమత్తంగా ఉండాలంటూ పోలీసులు గత నెల లోపల అవగాహన కార్యక్రమం కల్పించారు. ప్రస్తుతం చైన్ స్నాచింగ్ ఆగిపోవడంతో పోలీసులు సైలెంట్ అయ్యారు. ఇది అదనంగా తీసుకున్న చైన్ స్నాచర్లు మళ్ళీ పంజాబ్ విసురుతూ ఈ విధంగా దాదాపు 9 తులాల గోల్డ్ చైన్స్ నిన్న రాత్రి ఒక్కరోజే దోచుకుపోయినటువంటి ఘటన. ప్రస్తుతం పోలీసులకు సవాల్ ఇస్తున్న ఈ దొంగల కోసం అయితే అటు వాళ్ళు తిరిగినటువంటి ఆ టవర్ లొకేషన్ పీడిఆర్ల ఆధారంగా ప్రస్తుతము వాళ్ళ కోసం వేట అయితే కొనసాగిస్తున్నారు. ఇక రాత్రి పూట ఎవరు ఒంటరిగా బయటికి రావద్దంటూ కూడా పోలీసులు ప్రస్తుతము హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఏదేమైనా కూడా దాదాపు 1,00,000 నుంచి 2 లక్షల వైపుగా ఆ ధర వెళ్తున్న క్రమం లోపల ఒక్క చైన్ తెంపుకెళ్తే దాదాపు 4 నుంచి 5 లక్షల డబ్బు దోచుకెళ్ళాడు. సో దీంతోనే చైన్ స్నాచింగ్ల పైన దొంగలంతా కూడా హ్యాబిచువల్ అఫెండర్స్ అంతా కూడా చైన్ స్నాచింగ్ల కోసం మొగ్గుతుందని తెలుస్తుంది. సో పోలీసులు అయితే అప్రమత్తంగా ఉన్నారు. ప్రస్తుతం ఈ ముఠా కోసం అయితే గాలింపు చర్యలు చేపడుతూ ప్రజలైతే అప్రమత్తంగా ఉండాలని కూడా సూచిస్తున్న పరిస్థితి. ఇక దాదాపు మరో 24 గంటల్లో ఈ ముఠాకు సంబంధించినటువంటి కీలక సభ్యులు అయితే పట్టుకునే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. వేణు అంటే మాస్క్ పెట్టుకొని ఉన్నాడు, ఇందాక మహిళ మాట్లాడుతున్నప్పుడు మాస్క్ పెట్టుకొని ఉన్నాడు అంటే ఆ ఫేస్ రికగ్నిషన్ కి సంబంధించి పోలీసులు ఏమైనా అప్డేట్స్ ఇస్తూ ఉన్నారా? వీళ్ళు ఎప్పుడైతే క్రైమ్ స్పాట్ ఉంటుందో రెక్కి నిర్వహించిన తర్వాత ఆ స్పాట్కి వచ్చే ముందే మాస్క్ వేసుకుంటారు. ఆ క్రైమ్ జరిగేటప్పుడు క్రైమ్ జరిగి వెళ్లే క్రమం లోపల మళ్ళీ మాస్క్ తొలగిస్తారు. ప్రస్తుతం నిన్న ఈ చైన్ స్నాచ్ చేసిన ఈ ముఠా కూడా వరంగల్ మిల్స్కాన్ లోపల ఒక షర్ట్ వేసుకున్నారు. మళ్ళీ అక్కడ చైన్ స్నాచ్ చేసిన తర్వాత వెంటనే మళ్ళీ షర్ట్ మార్చుకున్నారు. ఇంటీరియర్ పరిధి లోపల మళ్ళీ ఒక చైన్ స్నాచ్ చేశారు. సో అక్కడ నుంచి వరంగల్కి వచ్చారు. హంటర్ రోడ్ నుంచి మళ్ళీ హంటర్ రోడ్ నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ ఒక షర్ట్ చేంజ్ అంటే గుర్తుపట్టని విధంగా సీసీ కెమెరాలు వెంటనే పోలీసులకు సమాచారం అంటే పూర్తిగా పోలీస్ డిపార్ట్మెంట్ అంతా కూడా దాన్ని సర్క్యులేట్ చేస్తారు. వెంటనే అనుమతుల కోసం వెతుకుతారు కాబట్టి కొంత తెలివిగా వీళ్ళంతా వ్యవహరిస్తున్నారు. దీంతోనే డ్రెస్సులు చేంజ్ చేయడము, ఒక్కొక్క అటెంప్ట్ చేసే క్రమం లోపల 3 వ్యక్తుల లోపల ఒక 2 అటెంప్ట్లు చేసినప్పుడు ఒక వ్యక్తి వెళ్ళాడు, 3వ అటెంప్ట్కు మరొక వ్యక్తి వెళ్ళాడు. ఆ సమయంలో దోచుకున్నటువంటి చైన్లన్నీ కూడా ఒక వ్యక్తి మరో చోట దాచుకుని ఆ 2 వ్యక్తులు మాత్రమే హన్మకొండ చైన్ స్నాచింగ్ ఘటన కోసం వచ్చారు. అంటే వీళ్ళు కూడా పోలీసులు ఏం చేస్తారు, వాళ్ళు ఏ విధంగా పూర్తిగా అలర్ట్ అవుతారనే తెలిసిన సమాచారం ఉంది కాబట్టి కొంత చాకచక్యంగా డ్రెస్సులు మార్చుకుంటూ వాళ్ళు అటెంప్ట్ చేసే వ్యక్తిని కూడా మార్చుకుంటూ ఈ అటెంప్ట్ ఇప్పుడు మీరు చెప్తున్న దాని ప్రకారం చూస్తే ఖచ్చితంగా వీళ్ళు ప్రొఫెషనల్సే అని అనుకోవాలి. ఎందుకంటే ఫస్ట్ టైం దొంగతనం కావచ్చు, లేకపోతే ఆ డబ్బుల కోసం దొంగతనం చేసిన వాళ్ళు ఖచ్చితంగా అంత ప్లాన్డ్ గా ఉండకపోవచ్చు. ఖచ్చితంగా వీళ్ళు ప్రొఫెషనల్, ఎందుకంటే మాస్క్ తీసడం, లేకపోతే డ్రెస్ చేంజ్ చేసుకోవడం, టూ వీలర్స్ ని మార్చడం, ఇలాంటివన్నీ కూడా పక్కా ప్రొఫెషనల్స్. మరి ప్రొఫెషనల్ కి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ని గ్యాదర్ చేయగలుగుతున్నారు పోలీసులు? ప్రస్తుతం ఉదయం నుంచి అయితే పోలీసులు ఐటీ కోర్కు ఈ సీసీటీవీ ఫుటేజ్ ఇచ్చారు. ప్రస్తుతం అందులో కవలికల్లో కనిపించినటువంటి ఆ ఫేస్ ఆధారంగా కూడా ఫేస్ రికగ్నిషన్ కొనసాగుతుంది. అందులో దాదాపుగా 2,000కు పైగా చైన్ స్నాచర్లు ప్రస్తుతం ఆ పోలీస్ డిపార్ట్మెంట్ లోపల వాళ్ళకి సంబంధించిన డేటా ఉంది కాబట్టి దాన్ని టాలీ చేయడం కోసం అయితే ప్రస్తుతం సాఫ్ట్వేర్ రన్ చేస్తున్నారు. సో అందులో ఎవరితోనైనా కవలికలు కనుక వాళ్ళకి దాదాపు 60 నుంచి 80% మ్యాచ్ అయినా కూడా ఆ హ్యాబిచువల్ గతంలో ఉన్నటువంటి నేర చరిత్ర ఉన్నటువంటి వాళ్ళ ఆధారంగా కేసు ముందుకెళ్లే అవకాశం ఉంది. ప్రస్తుతము ఈ 3 కూడా చైన్ స్నాచింగ్ చేసే క్రమం లోపల మహిళను ఎంతో టార్గెట్ చేశారు. ఒక దాదాపు 52 సంవత్సరాలటువంటి ఒక వ్యక్తిని కూడా టార్గెట్ చేశారంటే వీళ్ళు పక్కా ప్రొఫెషనల్స్. దాడి చేయడము, వాళ్ళపై చైన్ స్నాచ్ చేసుకోవడం, వెంటనే పరారవుతూ రన్నింగ్ చేస్తూ రన్నింగ్ లోనే బైక్ ఎక్కి వెళ్ళడం. సో ఇదంతా చూస్తే ఒక అంతర్రాష్ట్ర మూట. వీళ్ళంతా కూడా 100ల సంఖ్యలో చైన్ స్నాచ్ చేసినటువంటి ఒక కిరాతక మూట అని ప్రస్తుతం అయితే పోలీసులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఓవైపు వీళ్ళకి సంబంధించినటువంటి డేటాను సీసీ ఫుటేజ్ ఆధారంగా ఐటీ కోర్ లో ఓవైపు వీళ్ళ కోసం చెల్లపడుతుంది. మరోవైపు టీమ్స్ అన్ని కూడా సెల్ ఫోన్ లొకేషన్ ఆధారంగా వీళ్ళు మహారాష్ట్ర వైపు వెళ్ళొచ్చు ట్రైన్ ద్వారా ఆలోచనతో ప్రస్తుతం పోలీసులు అయితే గాలి చేస్తాం. మొత్తానికి దీనిపై మరికొద్ది గంటల్లోనే పోలీసులు ఒక బ్రేక్ త్రూ సాధించే అవకాశం. రైట్ వేణు, థ్యాంక్ యూ సో మచ్. మొత్తానికి చైన్ స్నాచెస్ పై ప్రస్తుతం అయితే దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతుంది.